ఇవాళ ఏంటంటే తెలుగుదేశానికి కూడా సంస్థాగతమైన లోపాలు చాలా ఉన్నాయి ఆ పార్టీలో. ఇప్పుడున్న వైసీపీ మీద జనాల్లో తీవ్రమైన అసంతృప్తి, అది ఇటు మల్లుతుంది అంతే తప్పించి వీళ్ళు కష్టపడింది ఏమీ లేదు. వీళ్ళేంటో ప్రత్యామ్నాయంగా ప్రజలకు ప్రత్యామ్నాయం, గుడ్డి కన్ను కంటే మెల్లకన్ను బెటరు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో సుంకర వెంకటేశ్వరరావు గారు, సూర్య గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ పరిశీలకులు. వారితో మాట్లాడదాం. సూర్య గారు నమస్కారం సార్. నమస్కారం. సూర్య గారు, తెలంగాణలో ఘట్టం ముగిసింది. ఆ ఘట్టంలో ప్రజలు ఏమనుకున్నారో ఆ తీర్పు ఇచ్చారు. ఆ అంశాలన్నీ ఎప్పటికప్పుడు మీతో మాట్లాడుతూ వచ్చాం, ప్రజలకి చెప్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితులు అంతే వేడిగా ఉన్నాయి. పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉన్నారు అనుకున్న వాళ్ళంతా దూరంగా జరిగిపోతున్న సందర్భం కనపడుతుంది. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ చెప్తూ ఉంటారు, మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ముందు తొక్కిసలాట జరుగుతుంది ఎందుకంటే జాయిన్ అయ్యే వాళ్ళతోటి అని ఆయన చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఒకటి కనబడుతూ ఉంది. ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం ఇంకోలా ఉంది అనేది వైసీపీ సానుభూతి పరిలో లేకపోతే కొంతమంది అనలిస్టులు చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. నిజంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వీళ్ళంతా జరిగిపోతుంటే పరిణామాలు జగన్కి సానుకూలంగా లేవని అనుకుందామా ఆంధ్రప్రదేశ్లో? గోపి గారు, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడొద్దు అనే ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చాను. కానీ మీరు పరిశీలిస్తుంటారు కాబట్టి పరిశీలకులుగా మీ అభిప్రాయం తెలియజేయడంలో తప్పలేదు. అది వద్దనుకున్నాను దాని గురించి, కానీ తప్పనిసరి పరిస్థితిలో పుట్టిన రాష్ట్రం మరి తప్పదు కాబట్టి మరి తప్పదు కదా. మరి అక్కడ నేను మరి చాలా వయసు వచ్చే వరకు అక్కడే ఉన్నాను, రాజకీయాలు ఉన్నాను కాబట్టి ఇది కూడా క్లిష్ట పరిస్థితిలో మాట్లాడితే బాగుంటుంది, ఒక సామాజిక బాధ్యతగానే ఫీల్ అవుతుంది. ఇది లాస్ట్గా చేద్దామని అనుకున్నాను తప్పించి లేకపోతే వద్దనుకున్నాను. అక్కడ మీరు అన్నది అసలు మీరు ముందు ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి వేడి లేదు, సింగినాదం లేదు అక్కడ, అసలు అక్కడ ఏమీ లేదు. అది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది కళ్ళ ముందు. ఇప్పుడు కాదు, కొత్తగా ఇప్పుడు వచ్చిన మార్పు ఏమి కాదు. సహజంగా సున్నితంగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఒక్కసారి అవకాశం అడిగారు. ఒక్కసారి వస్తే నేను ఏదో పొడిచి బొక్కలెట్టేస్తాను, అది ఇది వేరు సూర్యుని అని చెప్పేసి చొక్కా మడత పెట్టేసి ఒక్క ఛాన్స్ ఇస్తే దేశాన్ని మార్చేస్తానని చెప్పి ప్రజలు కూడా ఎరిగొర్రెల్లాగా మూఢత్వంతో అజ్ఞానంతో కనీసం ఇంగిత జ్ఞానం కోల్పోయి విచక్షణ కోల్పోయి ఓట్లు వేశారు. దాని ప్రతిఫలం అనుభవిస్తున్నారు 5 ఏళ్ల నుంచి. కానీ నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఒక పరాజయం 100 తప్పులు అని కొన్ని సిరీస్ లాగా కొన్ని ఎపిసోడ్లు వారీగా మీరు చేస్తూ వచ్చారు. 100 ఎపిసోడ్లు చేసాం మనం కదా. అప్పుడు టీడీపీ చేసిన తప్పుల వల్లే ఓడిపోయింది అనేది మీరు ఒప్పుకున్నటువంటి వాస్తవం. ఏమేమి తప్పులు అనేది కూడా మీరు చెప్తూ వచ్చారు. జనాలు కూడా లక్షల్లో చూస్తూ వచ్చారు వాటిని, అదో డిక్షనరీ లాగా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంశాల గురించి మాట్లాడుతున్నారు. ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాను చూసా. ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర నుంచి అన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తే అక్కడ పరిపాలన అనేది ఏమీ లేదు. అసలు అప్రజాస్వామికం, అరాచకం అంతా కూడా ఒక ముఠాలు, ఒక గ్యాంగ్ వార్ లాగా, ఒక అరాచక ముఠాలు, ఒక లంపెన్ బ్యాచ్ లాగా తయారైపోయింది. అక్కడ ఏంటంటే అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి, కూల్చేశారు పాలకులు. ఐపీఎస్లు, పోలీసులు అయితే పూర్తిగా ఒక దారుణంగా తయారైపోయి సిబిసిఐడి అనేది అక్కడ సిఐడి అనేది పూర్తిగా అసలు ఒక ఎందుకు చేస్తుందో అది డిపార్ట్మెంట్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. అంటే వీటన్నిటితోటి సామాన్య ప్రజలకు ఏంటి సంబంధం? సామాన్య ప్రజలు కూడా టెర్రరైజ్ అయిపోయారు. మాట్లాడాలన్నా, వాళ్ళ వ్యతిరేకతను వ్యక్తం చేయాలన్నా కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ప్రజాస్వామ్యం లేదు అక్కడ. సరే, ఏదో ప్రాణాలు గుప్పెట్ట పెట్టుకుని బతుకుతూ వచ్చారు 5 ఏళ్ళు, దరిదాపుగా 3 నెలలు 5 ఏళ్ళు అయిపోతుంది. అవును కదా. మనం అన్నీ చూసాం. కరోనా దగ్గర నుంచి ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి రోడ్డు మీద పడేసి కొట్టిన దగ్గర నుంచి, అబ్దుల్ సలాం ఎవరో నంద్యాలలో ఫ్యామిలీకి ఇదైన దగ్గర నుంచి, ఒక పాప నువ్వు ఫస్ట్ క్లాస్ రావడానికి వీల్లేదు, క్లాస్లో ఫస్ట్ రావడానికి వీల్లేదని చిత్తూరులో ఒక మైనారిటీ బాలిక మీద చేయండి, కాకినాడలో రాజమండ్రిలో కుర్రాడికి శిరోమణం చేయటం, ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయటం, 10 రోజుల పాటు బంధించి ఒంగోలులోను గుంటూరులోను, మాస్క్ పెట్టలేదని ఒక కుర్రాడిని కొట్టడం దగ్గర నుంచి ఇది ఒకటి కాదు. ఎవరో వైజాగ్లో ఒక అతను ట్విట్టర్లో ఏదో పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టాడని చెప్పి కర్నూలులో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అతను కరోనా అంటించి ఇది చేయటం, ఒక ఎంపీని అరాచకంగా దుర్మార్గంగా కొట్టడం,
ఇవన్నీ చూస్తుంటే ఇది పరిపాలన లక్షణాలు ఏమాత్రం కాదు. సో ఇవి చూసి సామాన్యులు కూడా భయపడ్డారంట. భయపడతారు సహజంగా. ఒక ఎంపీకే దిక్కుమొక్కు లేదు, పెద్ద సంపన్నుడైన ఒక సొంత పార్టీ ఎంపీకే ఈ గతి ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్న ఒక అతన్నే ఇట్లా చేసినప్పుడు, ఒక హోటల్ పెట్టుకున్న ఆవిడ ఏదో మామూలుగా మాట్లాడితేనే ఆవిడ మీద అంత అరాచకం చేస్తే సామాన్యులు వాళ్ళు ఎంతమంది ఉంటారు? 90% సామాన్యులు ఉంటారు, 10% ఎలివేటెడ్ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళలో అందరూ కూడా మనకెందుకనే భావజాలంలో భయపడతారు, మనం ఎక్కడ పడతాం. మరి ఇవన్నీ చూస్తున్న వాళ్ళు అప్పుడే జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టాలేమో కదా, అప్పటి వరకు అంటే విడిచిపెట్టకుండా ఇప్పుడు ఎందుకు క్యూ కడుతున్నారు? ఇటు వాళ్ళ అవసరాలు వాళ్ళే, బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తారు? తెలుగుదేశం అనేది మనుగడ లేని పరిస్థితిలోకి వచ్చింది. వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా 5 ఏళ్ళు చాలా తిప్పలు పడుతూ వచ్చారు. పార్టీ ఉందా లేదా అనే పరిస్థితిలో వాళ్ళు కూడా ఒంటరి పోరాటం, జీవన మరణ సమస్యలాగా తెలుగుదేశం కూడా కొట్టుమిట్టాడుతూ వచ్చింది. అధినాయకుడిని చంద్రబాబు నాయుడిని గారిని అరెస్ట్ చేసి 2 నెలల పాటు దరిదాపుగా లోపల పెడితేనే దిక్కుమొక్కు లేని పరిస్థితికి వచ్చేసింది. అక్కడ వాళ్ళని వేటాడి కొడతాం జరిగింది. ఇక్కడుంటే అరెస్ట్ చేస్తారని లోకేష్ ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని మానిటర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అసలు అక్కడ ఏముంది? ప్రజాస్వామ్యం అనేది అక్కడ ఉంటే కదా మీరు మాట్లాడాలంటే అసలు సభ్యత అడ్డం వస్తుంది. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏం చేశానంటే, ఇంత అప్రతిహతమైన మెజారిటీ వచ్చింది కాబట్టి ఒక లాంగ్ టర్మ్ పొలిటీషియన్ ఎమర్జ్ అవుతానికి కొద్దిగా తన కుర్రాడు తన శక్తిని ఉపయోగించుకుంటాడు, తండ్రికి ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తాడని నేను మంచిగానే మాట్లాడాను. కానీ తను పులివెందుల ఒక ఫ్యాక్షనిస్ట్ పరిధికి ఏమాత్రం కూడా ఒక మిల్లీమీటర్ కూడా దాటకుండా ఫక్తు ఒక పులివెందుల్లో ఒక వీధి పొలిటీషియన్, ఒక వీధి ఫ్యాక్షనిస్ట్ కంటే కూడా పరిణతి లేని విధంగా పరిపాలన చేసుకుంటా వచ్చాడు ఒక పెద్ద రాష్ట్రానికి. అసలు అక్కడ అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఒక ఉత్పత్తి లేదు, అన్ఎంప్లాయ్మెంట్కి అసలు ఎక్కడా కూడా తీసుకున్న స్టెప్స్ ఏమీ లేవు. అప్పులు చేసుకురావటమును ప్రజలందరికీ ఉచిత పథకాల పేరుతో పంచిపెట్టారు. ఇవన్నీ లేకపోయినా స్ట్రాటజీస్ పనిచేయవా? ఏం స్ట్రాటజీస్ ఉన్నాయి? ఇప్పుడు బీసీ అభ్యర్థుల్ని ఇవ్వడం, లేకపోతే అభ్యర్థుల్ని మార్చడము, ఇవన్నీ ఒట్టి మాట్లాడండి. అసలు అక్కడ మొత్తం చెట్టు అంతా బుగిలిపోయిన తర్వాత ఆ పైన ఇన్మర్స్ ఏముంటుంది, మేకప్ ఏముంది? అసలు మొదల్లో బుగిలిపోయింది, మొత్తం మొదలే బుగిలిపోయింది. అది ఎప్పుడో మనం అనాలిసిస్ చేసుకుని 3 సంవత్సరాల క్రితమే మనకు ఇండికేషన్స్ వచ్చినాయి గోపి గారు. నేను అప్పుడు కూడా మీకు గుర్తు, నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరిగి నేను ఒక మిత్రుడితో మొత్తం అంతా సర్వే చేసుకుంటూ వస్తే రావులపాలెం దగ్గర ఒక రోడ్డు పక్కన ఒక గేదెలను కాసుకునే ఒక వ్యక్తి అతను ఓటేసాడు. ఏ ఊరు అడుగుతాం కదా సర్వేలో, ఎటేసామంటే మేము ఒకసారి చూద్దామని రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పి ఓటేసామని చెప్పి చెబుతూ వచ్చారు. అప్పుడే ఆ రోజుతోనే వాళ్ళ అసంతృప్తి నైరాశ్యం అనేది మొదలయ్యింది. తర్వాత మనం విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో ఈ భవన నిర్మాణాలు అసలు ఎక్కడా కూడా పూర్తిగా కుంటుపడిపోవటం, ఇసుక అనేది దొరకపోవటం, దాని ద్వారా విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ అది కూడా ఇది అవటం. అప్పటి వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద నిత్యం ఏదో ఒక ఉపాధి దొరికేది, కూలీ, తాపీ పనులు ఏడు దొరుకుతూ ఉన్నాయి. అవి అయిపోయినాయి. ఆటోలు ఇప్పుడు రోడ్లు లేవు, రోడ్లు పోయేటప్పటికీ అసలు మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమవుతుందంటే గోపి గారు, ప్రతి ఇంట్లోనూ చదువుకున్న కుర్రాడు లేకపోతే ఉద్యోగం కోసం చదువు పూర్తయిన కుర్రాళ్ళు, యువకులు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కళ్ళు కూడా సొంత రాష్ట్రంలో ఒక ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు గత 5 ఏళ్లలో. అందరూ ఇక్కడికి వలసలో హైదరాబాద్ రావాల్సిందే. కొత్త రాష్ట్రం వచ్చినాక అక్కడ కొత్తగా వచ్చిన అనుగూడిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, హార్డ్వేర్ కంపెనీ లేదు, ఏ కంపెనీ లేదు ఇంతవరకు వచ్చింది. అక్కడ ఏంటంటే ఇష్టానుసారం నడిచిపోతుంది ఒక అరాచకం. ఇప్పుడు అక్కడ పులివెందుల్లోనూ తాడిపత్రిలోనూ ఫ్యాక్షన్ ఏరియాలు ఎట్ట అయితే పాలిగాళ్ళ రాజ్యం నడిచిందో అట్ట పాలిగాళ్ళ రాజ్యాన్ని తాడేపల్లి నుంచి నడిపేసేసుకుంటూ వచ్చారు, బెదిరించుకుంటూ భయపెట్టుకుంటూ. విశాఖపట్నంలో చూసాం, అశోక్ గజపతిరాజు గారు లాంటి వాళ్ళని బుల్డోజ్ చేసుకుంటూ ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆస్తులన్నింటినీ విచ్చలవిడితనంగా కొలగొట్టేయటం. విశాఖపట్నం అనేది ఒక పూర్తిగా ఒక బీహార్ కంటే దారుణంగా తలపించేటట్టు అక్కడ నడుపుకుంటూ వచ్చేసారు. ఎక్కడైతే సంపద ఉందో, ఎక్కడైతే భూములు ఉంటాయో ఆ భూములు వాటికి వెళ్ళిపోయి గద్దలాగా వాడిపోయారు, తనుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ రాష్ట్రంలో ఏమీ లేదు. ఇవాళ తీవ్రంగా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే గోపి గారు, పోలీసుల్లో 90%, 95% వ్యతిరేకత వచ్చింది. 95% పోలీసుల్లో వ్యతిరేకత. వాళ్ళకే పిల్లలు ఉంటారు కదా, చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఏదో ఒకటి ఉంటారుగా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా, రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఎట్టా బాగుండాలి అనేది. అంటే అందరితో పాటు ఒకవేళ అందరూ వ్యతిరేకంగా ఉంటే పోలీసులు కూడా వ్యతిరేకంగా ఉంటారు. అలా ఈ వీళ్ళని ప్రత్యేకంగా చూడాలి. వాళ్ళు నిరంతరం సమాజంతో కనెక్ట్ అయి ఉంటారు. పోలీసు సామాన్యులు అన్ని వర్గాల వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారు లా అండ్ ఆర్డర్లో.
అలాగే ఉపాధ్యాయులు పూర్తిగా 100% ఉపాధ్యాయులు వ్యతిరేకత, ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత 100% ఉంది. అంగన్వాడీలు చూస్తున్నాం. ఏ వర్గం కూడా ఇవాళ తృప్తిగానూ సాటిస్ఫాక్టరీగా లేదు. ఆ వర్గాల నుంచి జనరేట్ అయిన వాళ్ళే నాయకులు కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కూడా వైసీపీలో కూడా బయటికి వెళ్ళిపోవడానికి కారణం అదే. మొన్నటిదాకా వలసపక్షులు వాళ్ళు ఏం ప్రేమతో అక్కడేం జనరేట్ అయిన పార్టీ కాదు కదా, అది కాంగ్రెస్ నుంచి జనరేట్ అయిన పార్టీ. లేకపోతే టికెట్లు రాక లేకపోతే ఎగ్జిస్టెన్స్ కోసం పొలిటికల్ ఐడెంటిటీ కోసం ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. అది అయిపోయింది, ఇంకా అక్కడ ఏం కూలిపోయింది, అక్కడ ఏమి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా గండిపడినట్టు మళ్ళీ ఒక తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరన్నట్టు ఏ పార్టీ బాగుంటుంది అనుకుంటే ఆ పార్టీలోకి వచ్చేస్తారు. ఇవాళ ఏంటంటే తెలుగుదేశానికి కూడా సంస్థాగతమైన లోపాలు చాలా ఉన్నాయి ఆ పార్టీలో. ఇప్పుడున్న వైసీపీ మీద జనాల్లో తీవ్రమైన అసంతృప్తి, అది ఇటు మల్లుతుంది అంతే తప్పించి వీళ్ళు కష్టపడింది ఏమీ లేదు. వీళ్ళేంటో ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం, గుడ్డి కనుకంటే మెల్లకను బెటరు. ఒకసారి చూసాం, ఏమీ లేదు. ఎందుకంటే పెద్ద చంద్రబాబు గారు వస్తే కొంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని నిలబెడతాడు అనేది ప్రజల్లో అది మాత్రం మనం పసిగట్టాం. ప్రజల్లో అన్ని వర్గాల్లో కూడా మెజారిటీ వర్గాలు బీసీల్లో కూడా వాళ్ళందరూ కూడా కొద్దిగా చంద్రబాబు ఉంటేనే బెటరు, ఇక్కడ మనం బతకలేము అనేది బీసీ వర్గాల్లో చాలామందిలో వచ్చింది. అది ఇవాళే కాదు, ఎలక్షన్ అయిన ఒక 6-7 నెలల తర్వాతే మొదలైంది. నేను గోదావరి జిల్లాలో అక్కడ చూశాను కూడా. రాయలసీమలో ఏంటంటే కొద్దిగా అక్కడ కొన్ని వర్గాల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట పడలేకపోయారు. ఇప్పుడు అక్కడ కూడా మనం ఎమ్మిగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ చూసినప్పుడు చూసాం ప్రజావేల్లో. అది ఒక పెద్ద ఇండికేషన్ అక్కడ. ఇవన్నీ కూడా ఇండికేటర్స్. అక్కడ ఏంటంటే ప్రభుత్వం మీద ఏ వర్గం కూడా తృప్తిగా లేదు, సాటిస్ఫాక్టరీగా మేము ఉన్నామని. అంటే సోమరిపోతులు తృప్తిగా ఉంటారు, నెల నెల వచ్చేస్తుంది కదా కష్టపడకుండా, పని చేయకపోయినా వస్తుంది కదా అనే సోమరి వర్గాలు ఉంటాయి కాబట్టి ఆ సోమరి వర్గాలు తృప్తిగా ఉంటారు వాళ్ళతో. ఒకవేళ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఇటువైపుకు సంతృప్తిగా మారుతుంటే సంతృప్తిగా ఏం కాదు, అనివార్యంగా ప్రత్యామ్నాయం. ఓకే.